ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఇంతమంది సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం చేత అయితేనేమి, లేక మీ పార్టీలో వాళ్ళ నాయకులు అనాలో కుక్కలు అనాలో వాట్ ఎవర్ అనుకోండి, వీళ్ళ చేత అయినా ఎందుకు మాట్లాడించడం? అన్నయ్య గొయ్యిలో పడ్డాడు, చెల్లి పైన మట్టేసింది. ఏంటిది అనుకుంటున్నారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్కి లెజిటిమసీ ఆఫ్ అమరావతి క్యాపిటల్ తీసుకొస్తున్న తరుణంలో ప్రజలందరినీ తొక్కేసి నారలాగిన జగన్మోహన్ రెడ్డి అమరావతికి రావటానికి ఈరోజు జంకి అమరావతిని అయితే తను కూల్చాడో అదే గొయ్యిలో తను పడి బయటకు రాలేని పరిస్థితుల్లో చెల్లెమ్మ ఏం చేసిందంటే దానిపైన వచ్చి పిడికెడు మట్టి తీసిపోతుంది. ఏంటి ఓవర్ యాక్షన్ అనా? వైఎస్ షర్మిలారెడ్డి ట్విట్టర్ పెట్టారు ఈరోజు. ఆ ట్వీట్ చాలు జగన్మోహన్ రెడ్డికి ఒక స్లాప్ లాగా ఉంది. ఏంటంటే, అమరావతి చట్టబద్ధత అసెంబ్లీ తీర్మానం హర్షణీయమే, సెక్షన్ 5 సవరణ కేంద్రాన్ని కోరటం న్యాయబద్ధమే, మళ్ళీ వైఎస్ జగన్ గారు లాంటోడు అనబోయి లాంటోళ్ళు అన్నారండి. ఇంకా నీలాంటి రెప్లికాస్ ఎవరుంటారులే జగన్, ఆంధ్రప్రదేశ్ అవి చూడదు నీలాంటి వాళ్ళని. లాంటోళ్ళు వస్తే అన్నీ ముందు చూపు ఉండటం మీ విజన్కి నిదర్శనం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు. నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు అసలు. సో కాల్డ్ వైఎస్ షర్మిల గారు నీ కోసం పాదయాత్ర చేశారు, నిన్ను గెలిపించడానికి ముందున్నారు. 3000 కిలోమీటర్ల ఎంతో నడిచారు ఆవిడ. నువ్వు అప్పుడు జైల్లో మామూలుగా చెప్పకూడదు తింటున్నావు, సారీ చెప్పకూడదు అనకూడదు కదా, స్పెషల్ మీల్స్ తింటా ఉన్నావు నువ్వు జైల్లో అప్పుడు, ఎందుకంటే నువ్వు ప్రివిలేజ్డ్ ఖైదీగా ఉన్నావు కదా అప్పుడు రిమైండ్లో. సో ఆ టైంలో నువ్వు ఉన్నప్పుడు బయట వైఎస్ షర్మిలారెడ్డి ప్రాక్టికల్గా నాన్ స్టాప్గా ఇది అన్న పార్టీ అని చెప్పి తిరిగితే తమరేం చేశారు? రాగానే వెళ్ళిపోయి అమరావతిని ధ్వంసం చేసావు. రోడ్డు పైన కంకర్లు ఎత్తుకెళ్ళిపోతున్నా కూడా చూసి కనీసం కేసు కూడా పెట్టలేదు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యావు, ఏదో ఒకటి సంపాదించుకుంటున్నారులే మా వాళ్ళు అన్నట్టు. అసలు ఎక్కడికక్కడ తుప్పలు పెరిగినా కూడా పట్టించుకోలేదు. అమరావతి క్యాపిటల్ కాదు, వై నాట్ 3 క్యాపిటల్స్ అన్నావు. అబ్బో నీ కెపాసిటీకి ఒక్కటి సీన్ లేదు కానీ 3 దాకా వెళ్ళిపోయావు. తర్వాత వచ్చి క్యాపిటల్ అనేది ఏం లేదని కూడా నువ్వు అన్నావు. నీలాంటి వాళ్ళు మళ్ళీ వస్తే ఏ వినాశనం జరుగుతుందో అన్న ముందు చూపుగా చంద్రబాబు నాయుడు గారి విజన్ని పొగుడుతూ ఈరోజు షర్మిల పోస్ట్ పెట్టి జగన్ లాంటి వాళ్ళు మళ్ళీ వస్తే అమరావతిని కదపలేరు, సొంత చెల్లి కూడా నీకు పిడికడి మట్టేసేసిందంటే ఇంకా నీ ఇదంతా కాకుండా షర్మిల మొన్న ఒక స్టేట్మెంట్ చేసింది. ఏంటంటే జగన్ సైతాన్ సైన్యం, అది కాకుండా కుక్కలు అంటే ఏమనాలి ఇప్పుడు? ఆవిడ కుక్కని నిన్నందా లేకపోతే నీ సైన్యాన్ని అందా, ఎవరినందా? ఎందుకంటే మీరందరూ ఒక బ్యాచ్. నాకు అర్థం కాదు ఆ స్లాంగ్ అక్కడ. సైతాన్లు ఏంటి, మీరందరూ సైతాన్లా? ఇదే మాట నేను ఒక మాట అడుగుతాను. అమరావతి రైతులు అందరూ ఒకప్పుడు గట్టి కోరిక కోరారు, విజయం గారు మీరు ఒకసారి రండి, బాబు ఓటు కోసం మీరు అప్పుడు తిరిగారు కదా, షర్మిల గారు మీరు రండి అని చెప్పి, ఇలాంటి అడిక మేము సపోర్ట్ ఇచ్చిందని చెప్పి వాళ్ళకే చిరాకు వచ్చేసి షర్మిల గారు ఇండిపెండెంట్గా నుంచిన తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి అమరావతి రైతులకు అన్యాయం జరిగింది అని చెప్పి నీ కుటుంబంలో నీ బ్లడ్ పంచుకునే నీ సిస్టర్ వచ్చి జగన్ లాంటి వాళ్ళ కోసం ఈరోజు వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నారంటే అందరూ మారుతారు తప్ప నువ్వు మారవు. దీనికి రీజన్ ఏంటో తెలుసా? నువ్వు ఒక్కడవే సీఎం కావాలని కోరిక. నీకు ప్రజలొద్దు, వాళ్ళు ఏళ్ళు కావాలంతే. ఏళ్ళు కోసేసి ఓట్లు ఎంచుకుందామన్నా నువ్వు రెడీగా ఉంటావు. జనాలు ఏం అక్కర్లా నీకు, ఒక ఐడి కార్డు, ఒక ఏలు, ఐరిస్ కావాలంటే కళ్ళు కూడా తీసుకెళ్ళిపోయి పెట్టేస్తావు రేపు. యూ జస్ట్ వాంట్ బి సీఎం. నీకు ప్రజలు అక్కర్లేదు, సొంత నీ బ్లడ్ లైన్లో మీ మదర్ సిస్టర్ వెళ్ళి నీ గురించి చేసిన ప్రచారం అక్కర్లేదు, అసలు నువ్వు నీ వైఫ్ వెళ్ళి చేసిన ప్రచారాలు కూడా నీకు అక్కర్లేదు. ఈరోజు నీ పరిస్థితి ఏమైంది? అదే ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ఈరోజు అమరావతి తీర్మానానికి కనీసం మర్యాదగా కూడా వెళ్ళలేని పరిస్థితి. దట్ మీన్స్ వాట్? నువ్వు ఈరోజు రాలేదంటే మీనింగ్ ఏంటి? నువ్వు అమరావతికి వ్యతిరేకమని. పొరపాటు నీలాంటి వాళ్ళకి ఓటేసినా జగన్ లాంటి వాళ్ళు మళ్ళీ వచ్చినా ఇంకా ఈ అమరావతిని మార్చలేరని షర్మిల సారాంశం. ఇలాంటి ఒక చెల్లి చాలు ఎంత శత్రువు ఎంత కలంకమైన అన్నకు కూడా సవరణగా తీసుకొచ్చి నార్మల్గా కూర్చోబెట్టడానికి. ఇలాంటి ఒక తల్లి చాలు ధైర్యంగా నా కొడుకు మోసగాడు, మేనల్లుడికి రావాల్సిన ఆస్తి అంతా కూడా తనే తినేస్తున్నాడని బహిరంగంగా లేఖలు బయటకు రిలీజ్ చేయడానికి. ఇలాంటి ఫ్యామిలీ చాలు, నీకు వేరే ప్రచారాలు ఏం అక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళు ఇంటాక్ట్ నీ గురించి ఉన్న క్వాలిటీస్ సత్యమే పలుకుతూ పైనున్న దేవుడికి తెలుసు నేను మాట్లాడుతుంది నిజం అని చెప్పి సిన్సియర్గా జనాలకు చెప్తున్నాడు చూడు, ఆదర్శనీయమైన కుటుంబం ఇది.
మన కుటుంబంలో ఒకరు తప్పు చేస్తే కవర్ చేయడం చాలా సర్వసాధారణం. కానీ ఒక సొంత తల్లి నుంచుని నా కొడుకు దుర్మార్గంగా ఆస్తి దోచుకున్నాడు అని లెటర్ బయటకు రిలీజ్ చేయటం, మా అన్న లాంటివాడు మళ్ళీ వస్తే అమరావతికి ఏం అవ్వకుండా ఈరోజు ఒక మంచి ప్రణాళిక తీసుకున్నారు మీరు అని చెప్పి సొంత చెల్లి అంటాం. ఇదంతా కాకుండా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సైతాన్ సైన్యం కుక్కలు అని నీ చెల్లె అంటాం. ఇంత పబ్లిక్గా ఎండ్ అయ్యటం బహుశా చాలా అరుదుగా చూస్తాం. ఇంత డేర్ అండ్ డాషింగ్ ఫ్యామిలీ చాలా అరుదుగా చూస్తాం. అలాంటి ఫ్యామిలీ నీకే ఉంటాం. అలాంటి తరుణంలో తాలింపులు పోపులు పెట్టలాగా ప్రతిరోజు నీకు వచ్చే నూనెలో వేస్తుంటే వేగి మాడిపోయి ఈరోజు ఆ మాడిపోయిన మొహంతో నువ్వు అసెంబ్లీకి కూడా రాలేకుండా వస్తే అమరావతి రైతులందరూ మళ్ళీ నిన్ను ఏం చూసి ఏం కమెంట్లు చేస్తారో అని భయపడి నీతో పాటు ఉన్న 10 మందిని కూడా పంపించలేకుండా నీ గొయ్యి నీ వేళతో నువ్వు తవ్వుకుని దాంట్లో నీ చెల్లి చేతితో మట్టేయించుకుని చంద్రబాబు నాయుడు గారి విజన్ గ్రేట్ అని ఆవిడతోనే పొగిడిచ్చి నీ పరిస్థితి చాప్టర్ క్లోజ్. దమ్ము ధైర్యం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దమ్ము ధైర్యం ఉన్న కుటుంబం రాజశేఖర రెడ్డి కుటుంబం మైనస్ జగన్మోహన్ రెడ్డి. ఇది రాష్ట్రం అంతటా అర్థమైపోయింది. నీకెవరున్నారు ఇంకా? నీకు నువ్వే ఉండు, ఇంకేం చేస్తాం? ఎక్కడో ఎలహంకాలో ఉంటావు కదా, చూస్తా కూర్చో టీవీలో ఈరోజు ఎంత రంగరంగ వైభవంగా జరుగుతుంది అసెంబ్లీ. అది చూడటం తప్ప నీకు ఇంకేం పని లేదు. కానీ ఇదండి షర్మిల గారు పెట్టిన ట్వీట్. ఈరోజు తనే తీసి ఒక పిడికెడు మట్టి గొడుగులో పడిన అన్నపైన వేసిందంటే ఈవిడ నిజంగా సిన్సియర్. కానీ ఈ పరిస్థితి తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వచ్చే ఆస్తి విషయాల గురించి, విజయమ్మ రాసిన లెటర్ గురించి అతను మాట్లాడకుండా షర్మిల చెప్పినట్టు సైతాన్ సైన్యము కుక్కలతో ఎందుకు మురిగిస్తున్నాడు? అండ్ ఈరోజు అసెంబ్లీకి రాకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఫార్ అమరావతి అని వాయిస్ వినపట్లేదా? ఖచ్చితంగా ఈ ముఖారవిందం గురించి కామెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.